డంపింగ్ యార్డులోని వ్యర్థాలు, వ్యర్థపు నీరు తమ పొలాల్లోకి రావడం వల్ల పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు తెలియజేశారు. అధికారులు దృష్టి సారించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డ్లో నుండి వస్తున్న వేస్టేజ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల పొలాలు కలిగిన రైతులు తెలియజేశారు. శనివారం డంపింగ్ యార్డ్ను సందర్శించిన వారు అక్కడ పరిస్థితులను, తమ ఇబ్బందులను మీడియా ద్వారా చెప్పుకున్నారు. ఎంతో కాలంగా ఇక్కడున్న డంపింగ్ యార్డు గోడలు పడిపోయి దాంట్లోని వ్యర్థాల నీరు తమ పొలాల్లోకి వచ్చి చేరుతోందని అన్నారు. అందువల్ల తాము పంటలు కూడా వేయలేకపోతున్నామని చెప్పారు. స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. మేము గత 10 ఏళ్ల నుంచి ఈ తెనాలి డంపింగ్ యార్డు మూలన అస్తవ్యస్తలు పడుతున్నాం. మీకు వీడియోలు చూపిస్తాం. మీకు దాని గోడలు పడిపోయి 5 సంవత్సరాలైంది డంపింగ్ యార్డ్ చుట్టూ. దాని నుంచి వాటర్ వచ్చి కనీసం 10 ఏళ్ల నుంచి ఇక్కడ 6 ఎకరాల పొలం నిరుపయోగంగా ఉంది. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మేము స్పందన ద్వారా కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా పరిష్కరించాలి. దీన్ని ఎలాగైనా సరే దీనికి సంబంధించిన అధికారులు కానీ చూసి నేను రైతులకు న్యాయం చేయాల్సిందిగా చూడండి. మీ కళ్ళ ముందే ఎన్ని ఎకరాల పొలం నిరుపయోగంగా వర్షం పడిందంటే కనుక మొత్తం వాటర్ సీపేజ్ మొత్తం దిగుతుంది. 2002 డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం చొక్క నీళ్ళు సీపేజ్ కూడా రావడానికి వీలు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. మరి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా ఇస్తుంది సర్టిఫికేట్? ఎవ్రీ ఇయర్ తెనాలి మున్సిపల్ బోర్డు పీసీబీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. వీళ్ళకి ఉన్నాయా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? మీరు అడిగి దీనికి ఎట్లాగైనా సరే తగు పరిష్కారాలు తీసుకోవాల్సింది. గత 20 సంవత్సరాల నుంచి దాంట్లో నుంచి కారే నీరు వల్ల అసలు పంట పండట్లేదు. చుట్టుపక్కల రైతులందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలిసాం, ఎంత మట్టికి రెస్పాన్స్ లేదు. దాంట్లో నుంచి తుక్కంతా తీసుకొచ్చి మా పొలాల్లో కూడా అనహమాలు జేసీబీలు పెట్టి తోస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ దానికి ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఆ నిప్పులు తగలబడి పక్కన పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. చాలాసార్లు మొక్కజొన్న కాలిపోయినాయి. దాని గురించి కనీసం నష్టపరిహారం అడిగినా కానీ ఏ కమిషనర్ కానీ, ఏ ఆఫీసర్ కానీ, ఏ సార్ కానీ ఇంత మట్టికి పట్టించుకోవట్లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు తోసి దీనికి ఉన్న ప్రహరీ గోడ మొత్తం పడిపోయింది. కింద పడిపోయి మొత్తం తుక్కంతా కూడా పొలాల్లోకి వచ్చేస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టి 100 సంవత్సరాలైంది కనీసం. పక్కన ఇళ్ళకు కూడా ఎంతో ప్రాబ్లం ఉంది. ఇక్కడ నుంచి వచ్చే పొగ వెనకమాల అయితానగరం, ఇటు పక్క నందులపేట చివరి దాకా వెళ్తుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అన్ని రకాలుగా వస్తున్నాయి. పర్యావరణం అని చెప్పి అయ్యని మాట్లాడుకుంటున్నాం కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? పంటలన్నీ నాశనం అయిపోతుంటే ఇంకా కళ్ళ ముందు కనపడతా, ఇంకా మాటలు కూడా అనవసరం. క్లియర్గా కనిపిస్తుంది కళ్ళ ముందు ఎంత నష్టం జరుగుతుంది ఏంటనేది అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు.